ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు గుంటూరు బ్రాడీపేట 1/18లో అశోక్ ఈ బైక్స్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా షోరూం ఓనర్ మాట్లాడుతూ ఈ బైక్స్ షోరూం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని, ఈ బైకులు 50,000 నుండి 1,50,000 వరకు అన్ని రకాల వేరియంట్స్లో లభిస్తాయని, గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓకే అన్న రైట్ వచ్చేయండి. నమస్కారాలు. ఈరోజు ఈ అశోక్ ఈ బైక్ సర్వీసెస్ వారు మన గుంటూరులో నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన గుంటూరు పట్టణంలోనే 1/18 బ్రాడీపేట నందు నూతన షోరూమ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీరు గత సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాలో అనేకమైనటువంటి యొక్క బ్రాంచెస్ని స్టార్ట్ చేయడమే కాకుండా దిగ్విజయంగా ప్రోడక్ట్స్ని ప్రజలకు అందిస్తూ మన గుంటూరు జిల్లా పట్టణ ప్రజలకు కూడా అందించాలి. ఇది కూడా అలాగనే శాఖోపశాఖలకు విస్తరించి అందరికీ ఒక సేవా దృక్పథంతో ముందుకు అందించాలనేటువంటి ఒక కార్యక్రమంతో ఈ అశోక ఈ బైక్ షోరూమ్స్ని స్థాపితం చేస్తూ ఉన్నారు, ప్రారంభం చేస్తూ ఉన్నారు. కావున ప్రజలారా, ఈ యొక్క షోరూంలో మన యొక్క ఈ బైక్స్ మినిమం 50,000 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు వివిధ మోడల్స్లో అద్భుతమైనటువంటి యొక్క అందంతో తయారు చేయబడి ప్రజలకు అందించుటకు సిద్ధంగా ఉన్నవి. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్రాడీపేట 1/18 గుంటూరు నందు షోరూమ్కి విచ్చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ చేసుకొని మరి తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీని ఇచ్చేటువంటి యొక్క ఎలక్ట్రికల్ బైకులని అందిస్తూ ఉన్నారు. కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ముందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని ఆశిస్తూ, మరి ఈ యొక్క పెరుగుతున్నటువంటి యొక్క వాతావరణ కాలుష్యం కానివ్వండి, అనేకమైనటువంటి యొక్క సౌండ్ పొల్యూషన్స్ అన్నిటి నుంచి ఈ యొక్క పెట్రోలు మరియు డీజిల్ బారి నుంచి మనము తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయాణం తెలియజేస్తున్నాను. ఈరోజు బ్రాడీపేట 1/18లో మా మిత్రులు కొంతమంది కలిసి అశోక ఈ బైక్స్ని ఇక్కడ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ముందు రాబోయే రోజుల్లో డీజిల్ పెట్రోల్ వల్ల కాలుష్యం పెరిగి మరి అనేకమైన సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. పర్యావరణం కూడా దానికి భంగం కలుగుతూ ఉంది. ఏదైతే ఎలక్ట్రికల్ బైక్స్ మరి అట్లానే నైట్రోజన్ ఇవన్నీ కూడా ముందు టెక్నాలజీ పెరిగి ఈ బైకులన్నీ రావటం వల్ల కాలుష్యం కంట్రోల్ అవడంతో పాటు పొల్యూషన్ పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే రాబోయే రోజుల్లో డీజిల్ని పెట్రోల్ని మనం కొని బైకుల్ని నడిపించే పరిస్థితి ఉండదు. ఛార్జింగ్ ద్వారాగా మనం కనీసం ఇప్పుడు ఒక్కొక్క బైకు ఒకసారి ఛార్జింగ్ పెడితే 200 నుంచి 300 కిలోమీటర్లు మైలేజీ కూడా వస్తూ ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.